దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అమూల్యమైన సమయమును బట్టి ముందుగా దేవునికి నా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయనతో సహవాసం చేయాలి, ఆయనను ఆరాధించాలి అని ఆయన యొక్క సన్నిధికి మందిరమునకు చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు శుభములు. వాక్యంలోనికి వెళదాం రండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. పాత నిబంధనలో 770వ పేజీ. హబక్కూకు గ్రంథము 1:15 చదవమ్మా. వాడు గాలము వేసి మానవులందరిని గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, పాటలు పాడి ఆరాధించి వాక్యము చదువుకొని ఈ సమయం వరకు మేము వచ్చి ఉన్నాము. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడు దేవుడు అయి ఉన్నావు. ముందుగా నాతో మాట్లాడము ప్రభువా, మా అందరితో మాట్లాడము. నీ అమూల్యమైన సన్నిధిలో నీ అమూల్యమైన పాదముల యొద్ద కూర్చొని నీ మాటలు మేము వినబోతున్నాము. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయము మాకు దయచేయండి. తీసుకొని వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. రావలసిన వారిని త్వరపెట్టి తీసుకుని రండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వచనము ప్రారంభమే వాడుతో ప్రారంభమైంది. ఎవడు వాడు? సాతాను. ఎవడు వాడు? అపవాది. ఎవడు వాడు? తేజో నక్షత్రమా, వేకువ చుక్క. వాడు చేసే పని ఎలాగుందో ఈ వచనములో దేవుడు అద్భుతముగా వివరించాడు. వాడి క్రియలు, వాడి పనులు, మానవుల విషయంలో వాడి వైఖరి దేవుడు ఇక్కడ వివరించాడు. ఏం చేస్తాడు వాడు? గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. వాడి పనిదే. దేవుడైన యెహోవా సన్నిధిని దేవదూతలు నిలిచే కాలం వచ్చింది. దూతలతో పాటు వాడు కూడా వచ్చాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావని అడిగితే వాడిచ్చిన జవాబు, భూమి మీద అటు ఇటు సంచరించుచు తిరుగులాడుచూ వచ్చా. ఈ భూమి మీద సంచరించే వాడి కాలంలో, ఈ భూమి మీద అటు ఇటు తిరిగే వాడి కాలంలో వాడి పని అంతా ఇదే. వేరే వ్యాపకము, వేరే పని ఇక వాడికి లేదు. వాడి లోకములో ఉన్నంత వరకు, భూమి మీద అటు ఇటు తిరుగుతున్నంత వరకు మానవులందరినీ, వారు ఎన్ని ఖండాలలో ఉంటారు, వారు ఎన్ని దేశాలలో ఉంటారు, వారు ఏ మతము వారు, వారు ఏ కులము వారు, వారు ఏ జాతి వారు, వాడికి అక్కర్లా. వాళ్ళు ఎవరైనా సరే మానవుల గురించి వాక్యం మాట్లాడుతుంది. అందరినీ వాడు ఏం చేస్తున్నాడు? గుచ్చి లాగుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనలో కొంతమందికి తెలుసు చేపలు పట్టే జాలర్లు. వారి వలకు ఆ గాలము ఉంచి దానికి ఏదో ఒక ఎర గుచ్చి వాడు వల వేస్తాడు, గాలం వేస్తాడు. కొంతసేపటికి ఆ ఎర కోసం వచ్చి చేప చిక్కుకుంటుంది, చక్కగా లాగుకుంటాడు. ఒక జాలరి తన బుట్ట నిండినప్పుడు, తను తీసుకువెళ్ళిన ఆ గంప నిండినప్పుడు వాడి సంతోషము అంతా ఇంత కాదు. ఒక పిట్టలు పట్టేవాడు
ఒక పక్షులు పట్టేవాడు, వాడు వల వేస్తాడు. వల నిండా పక్షులు పడినప్పుడు వాడికి కలిగే సంతోషము అంతా ఇంత కాదు. బుట్ట తీసుకెళ్ళాడు, ఒకటే పడింది చేప, వాడికి ఏం పెద్ద సంతోషం ఉండదు. వల తీసుకెళ్ళాడు, ఒకటే దొరికింది పిట్ట, వాడికి పెద్ద సంతోషము కాదు. వారు గుచ్చుతారు, లాగుతారు, వారు వల వేస్తారు, లాగుతారు, చిక్కించుకుంటారు, సంతోషించి గంతులేస్తుంటారు. ఇక్కడ వీడు చేసిన పని అదే. తర్వాత రాయబడిన మాట ఏంటి? ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చూడండి ఆ మాటలు ఎలా రాయబడ్డాయో. వాడికి సంతోషము కలిగింది, ఆ సంతోషము పట్టలేక గంతులు వేస్తున్నాడు. వాడు తనకు చిక్కే ఆ మానవులు, తన గాలములకు దొరికే ఆ మానవుడి గురించి, ఉరులు వగ్గి చిక్కించుకున్నటువంటి ఆ మానవుల గురించి, వాడు తన వలతో వాడిని కూర్చుకొని ఆ మానవుల గురించి. ఇప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉందంటే సంతోషము, గంతులు. ఈ వాక్యం యొక్క వెలుగులో వాడి పని ఇది అని ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తుండగా, తెలియపరుస్తుండగా, మనలో ఏ ఒక్కరిమి కూడా నా విషయములో వాడు ఆ సంతోషము పొందకూడదయ్యా, నా విషయంలో వాడు అలా గంతులు వేయకూడదయ్యా అని ఒక తీర్మానం చేసుకుందాం. మనము దొరకకూడదు, మనము చిక్కకూడదు. నన్ను బట్టి వాడు ఎందుకు సంతోషించాలి? నన్ను బట్టి వాడు ఎందుకు గంతులు వేయాలి? అంత అవసరమా? వాడి సంతోషం నాకు అంత అవసరమా? వాడి ఆనందము నాకంత అవసరమా? ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజున భూమి మీద వాడు చేస్తున్న పనులన్నీ కూడా అవే. వాడి వలకు చిక్కకుండా జాగ్రత్త పడదాం, వాడి గాలములకు చిక్కకుండా జాగ్రత్త పడదాం. ఎంతో మందిని అలా సమకూర్చుకుంటున్నాడు, వల నింపుకుంటున్నాడు, బుట్ట నింపుకుంటున్నాడు, వాడు సంతోషపడి గంతులు వేస్తున్నాడు. దేవుడి ప్రజలను, దేవుని పిల్లలను వాడు సమకూర్చుకుంటున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు క్రైస్తవులుగా కొంతమంది తమ్మును తాము భావించుకుంటూ మేము క్రైస్తవ్యములోనే ఉన్నాం, మేము దేవుని మందిరానికి వస్తూనే ఉన్నాం, మేము దేవుని గురించి పాటలు పాడుతూనే ఉన్నాం, మేము ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం, కానుకలు ఇస్తున్నాం. కానీ వారు ఏ గాలమునకు చిక్కారో తెలియలేదు, వారు ఏ వలలో పడ్డారో తెలియటలేదు. వారిని గురించి సంతోషపడి గంతులు వేస్తున్న అపవాదిని వారు గుర్తించకుండా ఉండిపోతున్నారు. లేదు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క బిడ్డల మన విషయంలో వాడికి ఆ అవకాశం మనము ఇవ్వవద్దు. వాడు మన విషయంలో అలా గంతులు వేయకుండా ఆనందించకుండా జాగ్రత్త పడదాం. 10వ కీర్తన 9వ వచనంలో భక్తుడు ఏమంటున్నాడు చూద్దాం రండి. 10వ కీర్తన 9వ వచనం. ఎలాగంటమ్మా? గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు, బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు, బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుంటారు. సాతాను మాత్రమే కాదు, సాతాను దూతలు, సాతాను సేవకులు ఆ పని ఈరోజు వాళ్ళు చేస్తున్నారు. గుహలో సింహాలు ఎలాగుంటాయి? చాటైన స్థలాల్లో పొంచి ఉంటాయి. ఒక సాధు జంతువు ముందుకి అది నేరుగా రాదు, ఎదురుగా రాదు. ఆ ఎండుగడ్డి, ఆ అడవిలో మీరు చూస్తే అరణ్యంలో ఎండుగడ్డి చాటున వాటి చర్మము వాటిలో కలిసిపోయి పాపము అమాయకంగా గడ్డి మేస్తున్న
ఆ జీవులు చూడవు. ఒక్క ఉదుటున వాటి మీద పడే విధానము ఎన్నోసార్లు మనము చూసాం. మనకు తెలుసు ఆ వేటాడే విధానం. ఒక్కసారి అది బయలుదేరిందా అది ఇక దొరకక తప్పదు. ఆ క్రూర మృగము ఒక్కసారి అక్కడి నుంచి బయలుదేరిందా ఇక అది దానికి చిక్కక తప్పదు. ఇప్పుడు సాతాను అలాగే ఉన్నాడు, సాతాను దూతలు అలాగే ఉన్నారు, సాతాను సేవకులు కూడా అలాగే ఉన్నారు. చటైన స్థలములలో వారు పొంచి ఉంటారు. బాధపడే వారిని వారు పట్టుకొని పొంచి ఉంటారట. బాధపడే వారిని, వారు అసలే బాధపడుతున్నారు, వారు అసలే ఇబ్బందుల్లో ఉన్నారు, వారిని చిక్కించుకుంటారు. ఎవరు దొరుకుతారు వారికి? అమాయకులు దొరుకుతారు. ఎవరు చిక్కుతారు వారికి? ఏమీ తెలియని వారు చిక్కుతారు. ఇక్కడ రాయబడిన మాటలు, బాధపడు వారిని వారు పొంచి ఉంటారట పట్టుకోవడానికి. ఇంకా బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుంటారు. వారి వలలో పడే వరకు, వారి వలలో చిక్కే వరకు వారు చేసే ప్రయత్నాలు ఎల్లవేళలు అలాగే ఉంటాయి. ఈరోజు నీ చుట్టూ మనుషులు అలాగే ఉన్నారు. ఈరోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అలాగే ఉన్నాయి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వారంలో ఒక షార్ట్ మెసేజ్ రాబోతుంది. ఎంతమంది డిబేట్లు చూస్తున్నారు? దేవుని సేవకులు అనబడిన వారు పెట్టే డిబేట్లు చూస్తున్నారు. ఉన్నారా మీరు ఎవరైనా? చేయత్తండి, మేము పలానా వారు డిబేట్ చూస్తామని. ఓకే, అవివేక తర్కముల గురించి దూరంగా ఉండమన్నాడు దేవుడు. నేను ఒక షార్ట్ మెసేజ్ చేశాను, అది ఈ వారంలో వస్తుంది. ఒక యవనస్తుడు నన్ను కలిస్తే ఈ మధ్య నాకు వేదన కలిగే ఆ ప్రసంగం చేశాను. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సేవకుడు తన సంఘమును కనిపెట్టి తన సంఘమును దేవుళ్ళు నడిపించుకుంటూ సేవ చేసుకుంటూ ఆయన పోలికను, ఆయన రూపమును వారిలో నిర్మించుకోవటానికి ఆయన తపన పడాలి. మీకు సంఘాలు లేవా? మీకు దేవుని యొక్క బిడ్డలు లేరా? మీ మందిరాలలో దేవుని ప్రజలు లేరా? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వేదికల మీద కూర్చొని, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ చర్చా వేదికలో కూర్చొని మేమే జ్ఞానులము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న విధానము యూట్యూబ్లో చూస్తున్నాం. ఒక యవనస్తుడు నాతో చెప్పాడు గత మంగళవారం రోజు, అంకులు అన్యుడు అబ్బాయి ఎంతో ఆసక్తి కలిగి దేవుని ప్రేమిస్తున్నాడు. ఒక క్లిప్ నాకు చూపించి, ఏంటి అంకులు ఇది, ఏంటి అంకులు ఇది అని ఎగతాళిగా నవ్వుతున్నాడు. తన స్నేహితుడు దేవుడు లేడు, ఎవడు లేడని చెప్పేసి మొన్ననే విడిచిపెట్టేశాడు అంకులు. ఎందుకని? ఈరోజు ఎంతోమంది అలాగా తెర మీదకి వచ్చి దేవుని వాక్యమును వారు మాట్లాడే విధానం, దేవుని వాక్యముల మీద వారు చర్చలు జరిపే విధానం ఎంతమందినో అభ్యంతరపరుస్తున్నాయి, బలహీనులను కలవరపరుస్తున్నాయి. ఏది నిజమో తెలియదు. ఆయన చెప్పేది నిజమా, ఈయన చెప్పేది నిజమా? ఆయన దేవుని సేవకుడే, ఈయన దేవుని సేవకుడే కదా. ఆయన మతోన్మాది అన్నామే, వాడు మత ఛాందసవాది అన్నామే. వాడు వచ్చి నిన్ను పిలిస్తే నీవొచ్చి అక్కడ కూర్చొని నీవేమి మాట్లాడతావు అక్కడ? వాళ్ళు బైబిల్ చదివేదే నిన్ను తప్పు పట్టడానికి, వాళ్ళు బైబిల్ చదివేదే నీ దేవుని తప్పు పట్టడానికి. కేఏ పాల్ దినకరన్ గారి తర్వాత ఆ రోజులలో గొప్ప సేవకుడు. అటువంటి వాడిని ఈరోజు మీడియా ఏం చేసింది? జోకర్ని చేసింది, వెర్రివాణ్ణి చేసింది. వెళ్ళకూడదు ఆ స్థలములోనికి, అక్కడ కూర్చోకూడదు మనం వెళ్ళి. వాడు గాలము వేసి గుచ్చి లాగుతాడు నిన్ను. ఎంత దేవసేవకుడో, గొప్ప సేవకుడో, ప్రధానులతో, రాజులతో, అధ్యక్షులతో కలిసి తిరిగిన వాడండి.
రేపు ఆయనే దేవుడికి లెక్క చెప్తాడు. నేను ఆయనేం నిందించట్లేదు. ఆయన ఎందుకు పిలుస్తారో తెలుసా? ఛానల్స్ వాళ్ళు ఇంకా ఇంకా ఆయనను అపహాస్యం చేయటానికి పిలుస్తున్నారు. మీరెళ్ళి అక్కడ కూర్చోవటం ఏంటి? మీరు దేవుని మందిరంలో దేవుని యొక్క సేవ చేయండి, వాక్యం బోధించండి. మీరేమంత మొనగాళ్ళు కాదు. అపోస్తులైన పౌలు తర్కించారంటే, పేతురు తర్కించారంటే, శిష్యులు తర్కించారంటే వారి జ్ఞానం వేరు. మీరే పాటి వాడు అబద్ధిక పాస్టర్ అండి అంటాడు. ఈ అబద్ధికుడు, ఆ అబద్ధికుడు వీడిని అబద్ధికుడు అంటున్నారు. మీ ఇద్దరు కలిసి దేవుని అబద్ధికుడు చేయండి. మీ ఇద్దరు కలిసి క్రైస్తవ్యాన్ని అపహాస్యం చేయండి. ఈరోజు వాడు ఎంత సంతోషపడి గంతులేస్తుంటాడో తెలుసా అపవాది? వీరు చేసే పనులు, వీరు మాట్లాడే మాటలు, వాడు గాలము వేస్తున్నాడు. నువ్వు దేవుని సేవకుడు అయితే అవ్వచ్చు. ఆ గాలానికి నువ్వు చిక్కావా? ఆ గాలానికి నువ్వు దొరికావా? లాగుతాడు, వలలో వేసుకుంటాడు. సంతోషపడి గంతులు వేస్తున్నాడట. మనం వెళ్ళకూడదండి అక్కడికి, మనము చూడకూడదండి. బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. అక్కడ నువ్వు కూర్చొని నేర్చుకునేది, అక్కడ నువ్వు కూర్చొని తెలుసుకునేది ఏముండదు. దేవా నాకు నేర్పు, నీ పాదం లేదా కూర్చున్నాను, నీ వాక్యం నా ఎదుటుంది, నాకు నేర్పు. ఈరోజు ఎంతో మందిని సాతాను అలా గుచ్చి లాగితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని నోటికి వచ్చినట్లుగా మాట్లాడేస్తున్నారు. సరే, అతనేదో నిన్ను అన్నాడు, నువ్వేం ప్రార్థన చేయాలో తెలుసా? దేవుని సేవకుడు అయితే యేసుక్రీస్తు వారు సిలువలు అన్నాడే, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరయ్యా, వారిని క్షమించు. వారు ఎరిగితే, వారికి తెలుసుంటే నన్ను సిలువేయరు. వారు తెలియదు కాబట్టి సిలువేస్తున్నారు. క్షమించు. నువ్వేమన్నా అనగలవా? కనీసము నీ దేవుని క్షమాపణే నువ్వు చూపించలేకపోతున్నావే. వాడు ఒకటన్నాడని నువ్వు రెండు అంటున్నావే. వాడు నిన్నేదో అన్నాడని తిరిగి నువ్వు మరలా కౌంటర్ ఇస్తున్నావే. వెర్రివాళ్ళు, మీకేం పని? దేవుని యొక్క వాక్యమును బోధించండి. ప్రజలు నశించి నరకములకు వెళ్ళబోతున్నారు. వాక్యము బోధించండి. దేవుని భయాన్ని వాళ్ళు కలిగించండి. వ్యర్థమైన బోధలు, వ్యర్థమైన ముచ్చట్లు. ప్రియమైన దేవుని ప్రజలారా, వాడు గాలము వేస్తున్నాడు, గుచ్చుతున్నాడు. ఎవరినైనా గుచ్చుతాడు. వాడు విశ్వాసిని గుచ్చుతాడు, సేవకుని గుచ్చుతాడు, బిషప్ని గుచ్చుతాడు. ఈరోజు కొంతమంది అపోస్తులుగా కూడా పిలువబడుతున్నారు. పాపం. ఆ పేరు కలిగి ఉండటానికి, ఆ పేరు నేను పెట్టుకోవటానికి అది నాకు పాపం. ఎవడు అపోస్తులుడు? యేసును చూచినవాడు. ఎవడు అపోస్తులుడు? ఆయనతో తిరిగినవాడు అపోస్తులుడు. అంతే. ఎవరికి ఆ అధికారం లేదు. కానీ ఈరోజు పెట్టుకుంటున్నారు కొంతమంది. వాళ్ళు ఎవరైనా కానీ వాడు గాలం వేసి గుచ్చి లాగుతాడు. నీ బలహీనత ఏమిటో వాడికి తెలుసు. అది ఒక్కోసారి నీకు కూడా తెలియదు. నేను ఇంత బలహీనుడున్నా అన్న సంగతి నీకు కూడా తెలియదు. వాడికి తెలుసు నువ్వెంత బలహీనుడవో, ఎక్కడ బలహీనుడవో, దేనిలో బలహీనుడవో. ఆ గాలానికి చిక్కి ఈరోజు చాలామంది గిజ కొట్టుకుంటున్నారు. అవసరమా? బలహీనులను వాడు గుచ్చి లాగుతున్నాడట. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం ఆయన గొర్రెలమండి, మనం ఆయన ప్రజలమండి. ఆయన వాక్యములు మనకి ఇచ్చాడండి. ఆ వాక్యములు మనకు చాలు. ఈరోజు యేసు ప్రభువుకు శిష్యులు అవ్వాలి. ఈరోజు యేసు ప్రభువుకు శిష్యులుగా మారాల ప్రజలు. కానీ ఎవరికి మారుతున్నారో తెలుసా? కొంతమంది సోకాల్డ్ వారికి శిష్యులైపోతున్నారు. వారిని అనుసరించే అనుచరులైపోతున్నారు. యేసుక్రీస్తు వారిని ఎవరనంటే వీళ్ళు ఊరుకుంటున్నారు. కానీ వీళ్ళ అయ్యగారిని ఏమన్నంటే వీళ్ళు ఊరుకోట్లా. మా అయ్యగారిని ఇంత మాట అంటావా? మా అయ్యగారిని అంత మాట అంటావా? రోషం. నీ అయ్యగారు ఎవరు? యేసుక్రీస్తు. నీ గురువు ఎవరు? యేసుక్రీస్తు. నీ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు.
విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మాత్రమే మీ ఎదుట ఉంచబడిన పందిరంగంలో ఓపికతో పరిగెత్తండి. వాళ్ళు నీకు విశ్వాసము కలిగించలేదే, ఈరోజు వాళ్ళ మాటలు వినటానికి. వాళ్ళు నీలో విశ్వాసంలో ఈరోజు కొనసాగించడం లేదే. నీ దేవుడు నీకు విశ్వాసం ఇచ్చాడు. ఈరోజు నీ దేవుడిని నమ్మావంటే ఆయన దయ, ఆయన కృప నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఆయన నమ్మగలిగావు. ఈరోజు నువ్వు ఆయన వెంబడించగలుగుతున్నావంటే ఆయన కృప నీకు తోడుంది కాబట్టి ఆయన నిన్ను వెంబడిస్తున్నావు. ఆయన్నే చూడాలండి. అందుకే నేను చెప్తా, ఇప్పుడు వాక్యము చదవండి, ధ్యానించండి. అడగండి, ప్రభు నాకు అర్థం కావట్లేదు, నాకు జ్ఞానం ఇవ్వవా, నేను అర్థం చేసుకోవటానికి నాకు జ్ఞానం ఇవ్వవా. ఈరోజు సాతాను చేస్తున్న పని ఏమిటో తెలుసా? గుచ్చి లాగి వాడి వలలో వేసుకుంటున్నాడు. యోబు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. యోబు 18, యోబు 18:9 చదువమ్మా. బోను వారి మడిమెను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును. వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలలో ఉచ్చు పెట్టబడును. బలహీనులు ఎవరిళ్ళు? బలహీనులు, విశ్వాసములో అవిశ్వాసులు. వీరి కొరకే ఆ ఏర్పాటు సాతాను చేస్తాడు. బలమైన వాడి కోసం చేయడు వాడు. నువ్వు విశ్వాసంలో బలంగా ఉన్నావనుకో, నీ వాక్య పఠనంలో బలంగా ఉన్నావనుకో, నువ్వు ప్రార్థన జీవితంలో బలంగా ఉన్నావనుకో, వాడు నీ జోలికి రాడు. ఇందా మనం కీర్తనలో చదివామే, బలహీనుడైన వాడి కోసం వాడు చేసే పనులవి. ఇప్పుడు ఏం చేస్తుందంట? బోను వారి మడిమనే పట్టుకుంటుంది, వల వారినే చిక్కించుకుంటుంది. వారిని చిక్కించుకున్నటకై ఉరి నేల ఉంచబడుతుంది, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు ఉంచబడుతుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు వీటికి నేను చిక్కకుండా నన్ను నేను కాపాడుకోవలసిన, ఈరోజు వీటికి చిక్కకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవలసిన బాధ్యత చాలా ఉంది. అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మనలను పిలిచి తన పరిశుద్ధమైన పిలుపుతో ఏర్పాటు చేసుకున్నాడు. వీరు నా ప్రజలు పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు అపవాది చేసే పనిటో తెలుసా? నువ్వు ఎక్కడ బలహీనుడు అవుతావో, ఎందులో బలహీనుడు అవుతావో అక్కడ నిన్ను పట్టుకొని ఏర్పరచబడిన వారిని సైతము వాడు తొలగించేస్తాడు. నువ్వు పిలబట్ట మాత్రమే కాదు, ఏర్పరచబడ్డావు. నువ్వు ఏర్పరచబడి ఉండొచ్చు కాక నిన్ను వాడు నాశనం చేస్తాడు. ఎప్పుడు? నీ వాడికి చిక్కనంత బలంగా ఉంటే. నీ చుట్టూ కంచె వేసుకో, ప్రార్థన చేత నీ చుట్టూ వాక్యమును కంచె వేసుకో, ఆయన కృప చేత వాడు నీ జోలికి రాడు. ఈరోజు అడుగు, ప్రభువా సాతాను ఇన్ని పనులు చేస్తున్నాడయ్యా, సమాజంలో చేస్తున్నాడు, కుటుంబాలలో చేస్తున్నాడు, నా జీవితంలో కూడా చేస్తాడు. వాడికి నేను అవకాశం ఇవ్వకూడదు. వాడు నా జీవితాన్ని నాశనం చేయకముందే, గుచ్చి వల వేసి లాగి వాడి యొక్క బుట్టలో వేసుకోనకముందే, వాడు నన్ను చూసి సంతోషంతో గొంతులు వేయకముందే నన్ను జాగ్రత్త పరచు ప్రభువా అని అడుగుదాం. ప్రియమైన దేవుని ప్రజలారా, సామెతలు 22వ అధ్యాయము 5వ వచనం. సామెతలు 22:5. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి, తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరంగా ఉంటాడంతే. ఈరోజు నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుంది? ముండ్లుంటాయి, ఉరులుంటాయి, ఉచ్చులు ఉంటాయి, బోనులు ఉంటాయి నిన్ను పట్టుకోవటానికి. ఎవరి మార్గాలు ఉంటాయంటే ఇవి మూర్ఖుల మార్గాలు ఉంటాయి.
దేవుని యందు భయభక్తులు స్వల్పముగా, అల్పముగా, బలహీనులుగా ఉన్న మార్గంలో ఉంటాయి. వాడు బలవంతుల జోలికి రాడండి. బలవంతుల జోలికి వాడు రాడు. ఎందుకంటే మీ చుట్టూ అగ్ని కంచి దేవుడు వేస్తాడు. నీ చుట్టూ దేవుని దూతలు ఉంటారు. నీ పాదములకు ఆఖరికి రాయి కూడా తగలకుండా నీ నెత్తి పట్టుకుంటుంటారు. నీ జోలికి రాడోడు. ఒకవేళ సింహము గర్జించి నీ మీదకి వచ్చినా నీ ప్రభు నీ ప్రక్కన ఉండి నిన్ను తప్పిస్తాడు. పౌలు గారిని తప్పించింది. నిన్ను తప్పించలేదా ఆ కృప? నిన్ను కాపాడలేదా ఆ దేవుడు? కాబట్టి ఇప్పుడు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ముండ్లు, ఉరులు మూర్ఖుల మార్గంలో ఉంటాయి, బలహీనుల మార్గంలో ఉంటాయి, అవిశ్వాసుల మార్గంలో ఉంటాయి. కానీ తన్ను కాపాడుకునేవాడు, తన్ను భద్రపరుచుకునేవాడు ఎలా ఉంటాడంట? వాటికి దూరముగా ఉంటాడు. గమనించు, నీ మార్గంలో, నీ త్రోవలలో ఏమున్నాయో, సాతాను ఏం పెట్టాడో, ఏం పెడితే నువ్వు దొరుకుతావో వాడికి తెలుసు. కాబట్టి జ్ఞానముతో అడుగు, ప్రభువా నా త్రోవలలో ఇన్ని పెట్టాడట సాతాను, ఈరోజు నీ వాక్యము ద్వారా నన్ను హెచ్చరించుచున్నావు, జాగ్రత్త పరచు, నన్ను జాగ్రత్త పరచు. ఇక్కడ అన్నావు కదా, తన్ను కాపాడుకునేవాడు, తన్ను భద్రముగా ఉంచుకోవాలనుకున్నవాడు వాటికి దూరంగా ఉంటాడట. నన్ను దూరంగా ఉంచు. ఒకడు దూరంగా లేడండి, ఒకడు దూరంగా లేడు. ఏమయ్యాడో చూద్దాం రండి. సామెతల గ్రంథము. మరి ఇంత జాగ్రత్త దేవుడు చెప్పాడు కదా, తను భద్రపరుచుకునేవాడు వాడికి దూరంగా ఉంటాడని చెప్పాడు కదా, మరి వాడు ఎందుకు లేడు చూద్దాం. సామెతలు 7వ అధ్యాయం 21వ వచనం నుండి. మనకిప్పుడు ఆ పై వచనాలన్నీ చదవటానికి సమయం చాలదు, తర్వాత మీరు చూడండి. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోబరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వానిని ఈడ్చుకొని పోయాను. చూసారా? అది ఆ భయంకరమైన స్త్రీ, ఆ భయంకరమైన ఉరి, ఆ భయంకరమైన ఉచ్చు, ఆ భయంకరమైన బోను, అధికమైన లాలన మాటలు, అధికమైన లాలన మాటలు. స్త్రీలు పురుషులతో ఎక్కువసేపు మాట్లాడితే ప్రమాదం. పురుషులు స్త్రీలతో ఎక్కువసేపు మాట్లాడితే ప్రమాదం. ఏముంటాయి ఆ మాటల్లో? మెల్లగా సాతాను ఏం చేస్తాడు? లాలన మాటలను చొప్పిస్తాడు. లాలన మాటలే. ఇప్పుడు ఆమె ఆ మాటలే మాట్లాడింది, వానిని లోబర్చుకుంది. ఇప్పుడు తాను పలికిన ఇచ్చకపు మాటలు, తాను పలికిన లాలన మాటలు, తాను పలికిన మాయ మాటలు చేత వాడిని ఏం చేసిందంట? ఈడ్చుకొని పోయిందంట. సింహాలు, పులులు, ఆ జింకలు, లేళ్లను ఎక్కడ పట్టుకుంటాయి? మెడ దగ్గర పట్టుకొని ఈడ్చుకొని పోతాయి. అది ప్రాణము విడిచే వరకు దాని మెడ వదలదు. అలాగే వాడి విషయంలో జరిగింది. మరి దేవుడు ఏమన్నాడు? నీ మార్గంలో ముండ్లు ఉంటాయి, నీ మార్గంలో ఉరులు ఉంటాయి. ఓ మూర్ఖుడా, జాగ్రత్తగా ఉండమంటే ఉండలా ఈ మూర్ఖుడు. ఇంకా రాబడిన మాట్లాడి చూడండి, అక్కడ వర్ణిస్తున్నది వాక్యము. వెంటనే పశువు వదకు పోవునట్లు, పరులచే చిక్కినవాడు సంఖ్యలలోనికి పోవునట్లు, తనకు ప్రాణహాని కరమైనది ఉన్నదని ఎరగక ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. చూసారా? ఎవడు పోతాడు? జ్ఞానము లేనివాడు పోతాడు. ఎవడు పోతాడు? తను భద్రము చేసుకోలేని వాడు పోతాడు. ఎంత వివరమో అక్కడ ఇచ్చాడు దేవుడు. అది ప్రాణహాని, నీ ప్రాణం తీస్తుంది. ఉరి యొద్దకు పక్షి పరిగెడుతుంది, అక్కడ ఏదో వేసిన గింజలు చూసి వాని గుండెను అంబు చీల్చే వరకు వాడు దాని వెంట పోతున్నాడు. మనము పోకూడదు, జాగ్రత్త పడాలి. సో ఇక్కడ దేవుడు ఒక యవనస్తుని మన ముందు ఉంచారు.
ఇది ఒక విశేషమైన జ్ఞానము కలుగుట కొరకై దేవుడు చెప్పిన ఒక శ్రేష్టమైన సందేశం. మరి నిజ జీవితంలో కూడా జరిగింది ఇది. నిజ జీవితంలో కూడా ఒకడు అలాగే చేశాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. న్యాయాధిపతులు 16 2:16 చూడండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 16వ వచనం. అందరూ చూస్తున్నారా? ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి. చాలు. ఎవరు? సంసోను 3 సార్లు అబద్ధమాడి తప్పించుకున్నాడు. సంసోను, నీ బలం ఎందులో ఉందో నాతో చెప్పవా? ఇంత బలం నీవు ఎలా సంపాదించుకున్నావు? నేను నీకు ప్రియమైన దానిని కదా, నేను నీకు ఇష్టమైన దానిని కదా. అంతకుముందు నువ్వు ఎంతమంది ప్రేమించినా ఈరోజు నన్ను ప్రేమిస్తున్నావు కదా. నేనంటే నీకు ఎంత ప్రేమో, నాకెందుకయ్యా దాస్తావు? ఎన్నో మాటలు, లాలన మాటలు అనుదినము. యోసేపుతో అట్లాగే మాట్లాడింది ఆ పోతీఫరు భార్య. అనుదినం మాట్లాడింది. వీడు లొంగట్లేదు, వీడు నాకు చిక్కత లేదు, అసలు నా మాట వింటలేదని వాడు అతను వస్త్రం చెంగు పట్టుకొని లాగితే ఏం చేశాడు యోసేపు? పారిపోయాడు. ఎన్నో సంగతులు దేవుడు ఈ యుగాంతమందున మనకి బుద్ధి కలగటానికి దుష్టాంతరములుగా రాశాడండి. యోసేపు పారిపోవటం మనకి మాదిరి, సంసోను చిక్కి నాశనమైపోవటం మనకి హెచ్చరిక. ఆ సామెతల్లో ఆ యౌవనస్తుడు ఆ స్త్రీ ఈడ్చుకొని పోవటం మనకు ఒక గుణపాఠం. ఎందుకు రాస్తున్నాడు దేవుడు ఈ యొక్క విషయాలు బైబిల్లో? అనుదినమో బాధ పెడుతుందట, తొందర పెడుతుందట. ఇప్పుడు ఏం చేశాడు? ప్రాణము విసిగి చావగోరాడు. చచ్చే ముందు సర్లే నిజం చెప్పేద్దామని చెప్పేశాడు. 7 నిరవంజి సువ్వలతో నన్ను బంధిస్తే నేను బలహీనుడైపోతాను అంటే చేసింది. పటాపంచలు చేసుకున్నాను. క్రొత్తగా అల్లినటువంటి త్రాడుతో నూలుతో నన్ను బంధిస్తే నేను బంధించబడతానన్నాడు. అది కూడా అట్లాగే తెంపుకున్నాడు. నా జడలు 7 అల్లితే నేను బలహీనుడైపోతానన్నాడు. ఆ జడలు విరజింపుకొని లేచి వెళ్ళిపోయాడు. 3 ప్రయత్నాలు అబద్ధమాడి ఆమెకు చెప్తే ఎలాగో తప్పించుకున్నాడు. ఎందుకు ఆమె నన్ను శోధిస్తుంది, ఎందుకు ఆమె లాలన మాటలు మాట్లాడుతుంది, ఎందుకు అనే ఆలోచన ఆయనకి రాలా. చద్దామనుకున్నాడు ఆఖరికి. సరే చస్తానులే, ఇప్పుడే నేను చెప్పేద్దాం నిజమని చెప్పేశాను. అతడు తన అభిప్రాయమంతయు, వాడు గుచ్చాడు, వాడు లాగాడు, ఇప్పుడు వాడు వలలో బుట్టలో వేసుకున్నాడు. సాతాను సంతోషపడడా? సాతాను గంతులు వేయడా? సంసోను జీవితంలో వాడు గంతులు వేసి సంతోషించాడు. యోసేపు జీవితంలో వాడు కింద పడి కన్నీరు కాచి దొర్లుంటాడు. అయ్యో చిక్కలేదే యోసేపు, నాకు ఈ పరిశుద్ధుడు నాకు దొరకలేదే అని సాతాను అక్కడ ఏడ్చుంటాడు. సంసోను విషయంలో సంతోషపడి గంతులేసుంటాడు. మరి నా జీవితంలో వాడు ఎప్పుడు ఏడవాలి మనల్ని చూసి. దేవునికి ఇష్టముగా, దేవునికి దగ్గరగా, దేవునికి సమీపముగా జీవిస్తే అంత త్వరగా నీ జోలికి వాడు రాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 7:2. ఎవరంట? భక్తుడు దేశములో లేకపోయెను,
జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే. ప్రతి మనుష్యుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. ఈరోజు మనుషులు అదే పనిలో ఉన్నారు. ఈరోజు మనుషులు అదే జీవితముగా ఉన్నారు. భక్తుడు లేడు దేశములో ఒక్కడు. నేనున్నా కదా ప్రభువా, నన్ను చూడు ప్రభువా అని అనగలవా? ఒక్కడు లేడంటున్నావు ప్రభువా. నువ్వు బాధపడుతున్నావయ్యా ఆ విషయంలో, నువ్వు దుఃఖపడుతున్నావయ్యా ఆ విషయంలో, నన్ను చూడు, నేను నీ భక్తుడను కదా. చెప్దాం దేవుడితో. జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు. వెతుకుతూ ఉంటా నేను మనుషులలో ఆ యథార్థతను వెతుకుతూ ఉంటా. ఎందుకు ఉండరులాగా? ఎందుకు వీళ్ళు అలా యథార్థపరులుగా ఉండరు? ఎందుకు తాము చాలా జ్ఞానులం అనుకొని అంత మోసయుక్తంగా ఉంటారు అనుకుంటా. నేను కూడా నాలాగే ఉండాలని కోరుకుంటా, నాలాగే యథార్థంగా మాట్లాడాలని కోరుకుంటా. వాళ్ళు మాట్లాడరు, ఉండరు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు దేవుడు, జనులలో యథార్థపరుడు ఒకడు కూడా లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉన్నారు. ఈరోజు నీ పొరుగువాడు నీ కోసం పొంచుకున్నాడు. ఈరోజు నీ బంధువులలో కొంతమంది పొంచుకున్నారు. ఈరోజు నువ్వు స్నేహితులలో నిన్ను మృంగేయాలని పొంచుకున్నారు. ఈరోజు నువ్వు పనిచేస్తున్న స్థలములలో నీ కోసం పొంచుకున్నారు. దేనికోసం? ప్రాణహాని, ఏదో హాని, ఏదో నష్టం నీకు చేయటానికి వాళ్ళు పంచుకున్నారు. అంటున్నాడు, ప్రతి మనుషుడు కిరాతకుడై. ప్రతి మనుషుడు ఎవరవుతున్నారంట? కిరాతకులై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. వలలు ఒగ్గుతున్నారండి. అపవాది ఒగ్గుతున్నాడు, అపవాది దూతలు ఒగ్గుతున్నారు. అపవాదితో పాటు వారి అనుచరులు ఒగ్గుతున్నారు. జాగ్రత్త పడదాం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఆ ప్రార్థన నీదై ఉండాలి. భక్తుడు చేశాడు ఆ ప్రార్థన. ఆ ప్రార్థన నువ్వు చేయగలిగితే ఈ వలలు, ఈ ఊరులు, ఈ బోనులు, ఈ ఉచ్చులు నిన్నేం చేయలేవు. కీర్తనలు 25వ కీర్తన 15వ వచనం. 25వ కీర్తన 15వ వచనం. నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుంచి విడిపించును. అంతే. ఈ వచనం ముందు పెట్టుకోండి. ఈ మాటను, ఈ వాగ్దానమును, ఈ సత్యమును నీ ముందు పెట్టుకొని ప్రార్థన చెయ్యి. ప్రభువా, ఆ భక్తుడి కనుదృష్టి ఎల్లప్పుడూ నీ వైపుకే తిరుగుందంటయ్యా. నా కన్నులు, నా దృష్టి కూడా అలాగే తిప్పు. వాడిని చూసి, వీడిని చూసి, వారిని చూసి, వీరిని చూసి నేనెందుకు నాశనమైపోవాలి? ఎంత శ్రేష్టమైన సాక్ష్యం నువ్వు చెప్పాలన్నమాట. నా దేవా, నా కను దృష్టి ఎల్లప్పుడూ నీ వైపుకే ఉంది. ఇప్పుడేమంటున్నాడు ఆయన? నా దృష్టి నీ మీద ఉంది కాబట్టి, నా మనస్సు నీ మీద ఉంది కాబట్టి, నా హృదయం నీ మీద ఉంది కాబట్టి ఆయన నా పాదములను వలలో నుండి విడిపిస్తాడు, వలలో నుంచి తప్పిస్తాడు, బోనులో నుండి తప్పిస్తాడు, నిన్ను పడకుండా చిక్కకుండా కాపాడుతాడు. ఎందుకు దేవుడు ఆ ప్రయత్నం నీ విషయంలో చేస్తాడంటే, నువ్వు మొదట ఒక పని చేసావు. ఏమిటా పని? నీ దృష్టి, నీ కను దృష్టి ఎల్లప్పుడూ ఆయన వైపే ఉంది. నేను ఇందాక అన్నమాట, విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు యేసు. ఆయన వైపే చూడండి. నేను చూస్తా, ఎంతోమంది సేవకులు నా కంట పడతారు, ఎంతోమంది సేవకులను నేను చూస్తా. నాకు అక్కర్లా, నాకొద్దు. వారు నాకు విశ్వాసము కలిగించలేదే,
వారు నాకు ఈ నమ్మిక కలిగించలేదే, వారు నన్ను రక్షించలేదు. ఈరోజు పతనము కోసం నేను వారి కోసం ఎందుకు చూడాలి? వారి వైపు నాకు అక్కర్లేదయ్యా. సరే, వారి యొక్క పరిస్థితులు అలాగ ఉంటే ఉండని, నేను అలాగ ఉండనివ్వద్దు, నన్ను అలా ఉండనివ్వద్దు. నన్ను మండించు, నేను అనేకులను మండించడానికి నాకు తోడయ్యుండు. ఆయన ఎలాగో ఉన్నాడు, ఈయన ఎలాగో ఉన్నాడు, ఆమె ఎలాగో ఉంది, నాకొద్దు. నా కనుదృష్టి ఎల్లప్పుడూ నీ వైపే, నా హృదయం, నా మనస్సు ఎల్లప్పుడూ నీ వైపే ఉండాలయ్యా. ఇప్పుడు నేను అలాగా ఆయన విషయంలో ఉన్నాను అనుకోండి, ఆయన నన్ను మర్చిపోతాడా? ఆయన నన్ను దాటిపోతాడా? ఆయన నా చేయి విడిచిపెడతాడా? నా పాదములను సంరక్షించుకుంటాడు. ఏ బోనులో చిక్కకుండా, ఏ ఉచ్చులో చిక్కకుండా, ఏ వలలో చిక్కకుండా కాపాడుకుంటాడు. ఆ భక్తుడు సాక్ష్యము నీదవ్వాలి. ఈరోజు ఆ భక్తుడు చెప్పిన సాక్ష్యము నీదవ్వాల. అదే మాట చెప్పు, దేవుడితో చెప్పు. ఈ వాక్యం అయిపోయిన తర్వాత, అయ్యా, మేము హబక్కుకులో నీవు హెచ్చరించావు నీ వాక్యము ద్వారా. వాడు గాలం వేసి గుచ్చి లాగి చిక్కించుకొని వలలో వేసుకొని సంతోషపడి గొంతులేస్తున్నాడట. వద్దు, నన్ను కాపాడు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా. ఇదిగో నీ బిడ్డను కాపాడేవే. తన దృష్టి ఎల్లప్పుడూ నీ వైపే ఉందట, తన మనసు ఎల్లప్పుడూ నీ వైపే ఉందట. తన పాదములను బోనులో చిక్కకుండా, వలలో చిక్కకుండా నువ్వు విడిపించావట. నన్ను విడిపించు. నా కుటుంబము సాతానుకు చిక్కకూడదు, నా జీవితము సాతానుకు చిక్కకూడదు. మేము ఎవరము కూడా వాడికి బందీలు కాకూడదయ్యా. మమ్మల్ని సంరక్షించు, మా పాదములు తప్పించమని అడుగుదాం. సో దేవుడే అపవాది మీ విషయంలో సంతోషించి గంతులు వేయకుండా, నీ దేవుడే నీ విషయంలో సంతోషించి ఆనందించే విధముగా నీ భక్తిని నా భక్తిని మలుచుకుందాం. సో దేవుడే అటువంటి భక్తిని మీకు నాకు నేర్పించునుగాక. ఆమేన్.